హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ టేస్టీ గోధుమ పిండి పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక 4-5 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ గోధుమ పిండిని తీసుకొని అందులో చిటికెడు పసుపు, కొద్దిగా జీలకర్రను వేసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇందులో కొద్దిగా కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. అలా అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల సేపు మంచిగా కలుపుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి మంచిగా మొత్తం కలిసేలాగా మొత్తం కలపాలి. ప్రెస్ చేస్తూ అందులో ఉల్లిపాయలు పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. వాటర్ కొద్దిగానే పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మాత్రమే పిండిని మంచిగా కలుపుకోవాలి. మంచిగా పూర్తిగా పిండి కలిసేలాగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఆ పిండికి ఒక 10 నిమిషాలు రెస్ట్ను ఇవ్వాలి. ఈలోపు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన పిండిని తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత పక్కన ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చెయ్యిని వాటర్లో తడుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని డీప్ ఫ్రై ఆయిల్లో చిన్నగా పకోడీలు లాగా వేసుకుంటే సరి. ఆ తర్వాత పకోడీలను మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి. అలా ఆయిల్లో వేగుతున్న పకోడీలను అటు ఇటు తిప్పుకొని మంచిగా కలర్ వచ్చేదాకా ఆయిల్లో అటు ఇటు తిప్పుకోవాలి. లేకుండా ఒకవైపే ఉంచితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా లేత బంగారు వర్ణంలోకి వచ్చిన పకోడీలను ఒక గిన్నెలోకి టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్ వేసుకొని మనం తీసిన పకోడీలను అందులో వేసుకోవాలి. అలానే మిగిలిన పిండిని కూడా వాటర్లో చెయ్యిని ముంచి నీళ్ళ తడి చేసుకొని మిగిలిన పిండిని కూడా అలాగే పకోడీల మాదిరిగా వేసుకోవాలి. అలా వేసుకున్న పకోడీలు మొత్తం మంచిగా డీప్ ఫ్రై అయ్యే వరకు ఆయిల్లో వేసుకోవాలి. అలా వేసుకున్న పకోడీలను మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. అలా వచ్చిన లేత బంగారు వర్ణంలోకి వచ్చిన వెంటనే పకోడీలను తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. పకోడీలను చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదూ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.